ప్రేజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. మోషే సుఖోపవాస ధ్యానములలో ఈరోజు 16వ రోజు. మోషే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం త్యాగసాయి గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలులను ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈరోజు 16వ రోజు. అవున నిర్గమకాండం 10 అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. జూలై 16వ తేదీ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. నిర్గమకాండము 16వ అధ్యాయము 7 వచనములు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములలో వారికి కనబడెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సర్వశక్తి గల దేవుడైన యెహోవా 400 ఏళ్ళు ఇజ్రాయేల్ యొక్క మొరలను ఆలకించి వారి శ్రమలను, దాసత్వమును చూసి కనికరపడి పశువుల కాయుచున్న మోషేను పిలిచి ఎన్నుకుని విడిపించే అధికారం అనుగ్రహించెను. దేవుడు పితరులకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ఏకంగా వాగ్దాన భూమికి నడిపించి సంకల్పించెను. ఐగుప్తు ప్రజలు మీదికి ఆ భయంకరమైన 10 తెగుళ్లు బహిరంగపరిచి చివరకు ఐగుప్తి ప్రథమ సంతానముపై మరణదూతగా వచ్చి మృత్యుఘోష ప్రతిధ్వనింపచేశారు. ఇట్టి తెగుళ్లకు యెహోవాకు భయపడిన ఫరో వారు వెళ్ళి అనుమతించెను. అయితే దేవుడు చివరిసారి ఫరో హృదయము కఠినం చేసి ఐగుప్తు దేశము బయటికి రప్పించి అతని రథములను, సైనికులను ఎర్ర సముద్రంలో ముంచివేసెను. ఎన్ని అద్భుతములు చూసిన ఇజ్రాయేలులో ఫరో కంటే కఠోర హృదయులై ఉన్నారు. వారి కొరకు బండలో నుంచి నీరు పుట్టించెను, చేదు నీరును మధురముగా మార్చెను, తినడానికి ఆకాశము నుండి మన్నాను కురిపించెను. వట్టి మన్నా తీపిని అనుభవించలేని వారు మాంసము లేదని సనుక్కున్నారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల దగ్గర కూర్చుని తినేవారము, ఇక్కడ కుండలు లేవు, మాంసం లేదని విసుక్కున్నారు. ఆ సనుకులు మోషే, అహరోనులకే కాదు, సర్వశక్తుడైన యెహోవా దేవునికి వినబడినది. సాయంకాల సమయంలో ఊరెళ్ళను పంపుతానని పంపెను. ఆ విధముగా ఆయన తన మహిమను చూపెను. రాత్రియు మన హృదయ వేదన విన్న దేవుడు ఉదయాన్నే మన మొరలను ఆలకించి తన మహిమతో మన ప్రతి కార్యము నెరవేర్చి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన వరములను అనుగ్రహిస్తాడు. కావున ఈ వాక్య వాగ్దానం అందుకున్న దేవుని ప్రియమైన జనాంగమా, దేవుని యందు సనుగక ఆయన వాగ్దానములను నెరవేర్చుకుని సంకల్పం కలిగి ఉదయమునే మహిమ చూడగలిగితే సాయంకాలమున ఆయన మహిమ ప్రభావములతో చూచిన క్రియలను చేస్తారు. తప్పక ఆయనను ప్రార్థించండి, వేడుకొనండి. సనుగులు అనేవి మన జీవితంలో రాకుండా చూసుకుని దేవుని యొక్క తలాంతులను అందుకోగల ధన్యతలను దేవాది దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతమైన మహిమా ప్రభావములు గల మా క్రీస్తు ప్రభువా, ఇజ్రాయేల్ యొక్క సనుగులను విని అవి వారి ప్రార్థనలుగా ఆలకించి నీ అనుగ్రహం వారి మీద కుమ్మరించి అద్భుత కార్యములతో ఆదరించిన నీ కృపలను గ్రహించుకుంటున్నాము. మా జీవితంలో కూడా ఎన్నో ప్రార్థనలు చేయుచున్నాము, కానీ నా దేవుడు వినడం లేదు, మాట్లాడడం లేదు, శుభకరమైన ఆనవాలు ఇవ్వడం లేదని కలత చెందుచున్నాము, సనుగుకుంటున్నాము. కావున అట్టి సనుగులు నా జీవితంలో ఎన్నడూ రాకుండా నిరీక్షణ కలిగి నీకు మొరపెట్టి నీ వాక్య వాగ్దానములను ఎత్తిపట్టుకుని ప్రార్థించే శక్తిని, నీ మహిమను మా అన్ని ప్రార్థనలపై కుమరించి మేఘమును ఆవరింపచేయమని వేడుకుంటున్నాము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన మహిమను, అద్భుత కార్యములను చూడగల నేత్రములను, ప్రార్థనలను నిరంతరం ఆయన సన్నిధిలో ఉండి నెరవేర్చుకునే స్థితిని మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్.
ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా